ఏదైనా సినిమా ప్రమోషన్ చేసుకునే ముందు రకరకాల ప్లాన్స్, స్ట్రాటజీలు వాడుతూ ఉంటారు. మరికొన్నిసార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ఆడియో ఫంక్షన్ లాంటివి జరిగినప్పుడు స్టేజ్ పై అనర్గళంగా స్పీచ్లు ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఏది చేసినా కూడా సినిమాని మార్కెట్లో ప్రమోట్ చేసుకోవడం కోసమే అంటూ ఊదరగొట్టేస్తారు. ఉన్నది గోరంత అయితే కొండంత చేసి చూపడం మన టాలీవుడ్లో మేకర్స్కి అలవాటే. కొన్నిసార్లు నిర్మాతలు, హీరోలు, దర్శకులు మాట్లాడే మాటలు వింటే నవ్వాగదు. అంతలో వారు తీసిన బ్రహ్మ పదార్థాన్ని వీక్షకులు మెచ్చుకోవడానికి థియేటర్కి రావడానికి చెప్పే సొల్లు ఓ రేంజ్లో ఉంటుంది. అలా కొన్నిసార్లు వారు కోసిన కోతలు అడ్డంగా బొక్కబోర్ల పడతాయి. మరి అలా నోరు జారిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు కారం సినిమా మహేష్ బాబు హీరో అయినప్పటికీ కూడా ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. అందుకు గల కారణాలు అనేకం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నిర్మాత నాగసాయి వంశీ దీనికి బాహుబలి రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి అంటూ ఊదరగొట్టాడు. అయితే తీరా విడుదలయ్యాక రెండో రోజుకే థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక పుష్ప సినిమా విడుదల టైంలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్ బుచ్చిబాబు కూడా తన గురువు సుకుమార్ కోసం ప్రమోషన్స్ చేసి పెట్టారు. అయితే ఆయన ఒక స్పీచ్ ఇస్తూ ఒక పుష్ప సినిమా 100 KGFలతో సమానం అంటూ పొగిడేశాడు. దాంతో కాస్త ఈ విషయం ట్రోల్ కావాల్సి వచ్చింది. ఇక లైగర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమా మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ టైంలో ప్రతి ఒక్కరూ గోరంత దాన్ని కొండంత చేసి చూపించారు. ఏకంగా 200 కోట్ల నుంచే కలెక్షన్స్ మొదలుపెట్టి ఎన్నో వేల కోట్లు వస్తాయని లెక్కలేదు అన్నట్లుగా మాట్లాడారు. తీరా ఈ సినిమా విడుదలయ్యి పెద్ద డిజాస్టర్ అయింది.